ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మానుకుని చూస్తున్న మీ అందరికీ నా ప్రియపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఒక పాట మీద తండ్రికి మహిమ కలుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి యావే నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి యావే నీకేనయ్యా, తండ్రి యావే నీకేనయ్యా, తండ్రి యావే నీకేనయ్యా, తండ్రి యావే నీకేనయ్యా, శుభవేళ స్తోత్ర బలి మంచి యావే నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి యావే నీకేనయ్యా. గ్లోరీ, హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం. ఎల్ షడా సర్వశక్తిమంతుడా, ఎల్ షడా సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షడా సర్వశక్తిమంతుడా, ఎల్ షడా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి యావే నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి యావే నీకేనయ్యా, తండ్రి యావే నీకేనయ్యా, తండ్రి యావే నీకేనయ్యా. ఎల్రోయి నన్నిల చూసువడా, ఎల్రోయి నన్నిల చూసువడా, నన్నిల చూసువడా, ఎల్రోయి నన్నిల చూసువడా, శుభవేళ స్తోత్ర బలి తండ్రి యావే నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి యావే నీకేనయ్యా, తండ్రి యావే నీకేనయ్యా, తండ్రి యావే నీకేనయ్యా. యావే షమ్మా మాతో ఉన్నవడా, యావే షమ్మా మాతో ఉన్నవడా,
మాతో ఉన్నవడా యావే షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రియవే నీవేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి మంచియవే నీకేనయ్యా. మంచియవే నీకేనయ్యా. తండ్రియవే నీకేనయ్యా. గౌరీ యావే షాలోమ్ శాంతి నొసగువడా. యావే షాలోమ్ శాంతి నొసగువడా. శాంతి నొసగువడా. యావే షాలోమ్ శాంతి నొసగువడా. యావే శుభవేళ స్తోత్ర బలి మంచియవే నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రియవే నీకేనయ్యా. తండ్రియవే నీకేనయ్యా. తండ్రియవే నీకేనయ్యా. తండ్రియవే నీకేనయ్యా. మంచియవే నీకేనయ్యా. మంచియవే నీకేనయ్యా. తండ్రియవే నీకేనయ్యా. హల్లెలూయా. అతి పరిశుద్ధుడు జీవాధిపతి అయిన తండ్రి యొక్క సన్నిధిలో, తండ్రి సన్నిధిలో మరి పరిశుద్ధుడు జీవాధిపతి అయిన యావే తండ్రి యొక్క వాక్యాలు విందాం. పిల్లరా, మరి యావే తండ్రి యొక్క వాగ్దానాలను శ్రేష్టమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. అతి పరిశుద్ధుడు జీవాధిపతి అయిన యావే తండ్రి మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఎలోహింకి మహిమ చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక శ్రేష్టమైన వాగ్దానాలు మనం నేర్చుకుందాం. యావే తండ్రి మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలలో మేలుతో తృప్తిపరచును యావే తండ్రి అని ఈ వాగ్దానం ద్వారా మనం నేర్చుకుందాం. తండ్రికి మహిమ కలుగును గాక. మేలుతో మనలను యావే తండ్రి తృప్తిపరచును అని ఈ వాగ్దానాల ద్వారా మనం అందరం కూడా తండ్రి సన్నిధిలో కొన్ని మాటలు నేర్చుకుందాం. 103వ కీర్తన గ్రంథం 5వ వాక్యంలో, పక్షిరాజు యవనం వల్లే నీ యవనము క్రొత్తదగునట్లుగా మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు అని దావీదు రాసిన కీర్తన గ్రంథంలో ఒక రాజు చెప్తున్న మాట ఏంటంటే, పక్షిరాజు యవనం ఎలాగైతే ఉన్నదో అలాగే నీ యొక్క యవనము క్రొత్తదగును, మేలుతో నీవు తృప్తి నొందుదువు అని. నీ హృదయంలో క్రొత్తదగును, మేలుతో నీ హృదయమును నేను తృప్తిపరచు. హృదయాలు తృప్తిపరిచేవాడు మన పరలోకపు తండ్రి. బిర్యానీ తింటే కొంత తృప్తి పొందుతాం, ఇంకేదే పనులు కొంతవరకు మాత్రమే, కానీ శాశ్వతంగా మన తృప్తిగా మన హృదయంలో తృప్తి పొంది ఉండాలి అంటే ఆయన కృప ద్వారా మాత్రమే, ఆయన మేలు ద్వారానేనని ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది. 114వ అధ్యాయం 147వ అధ్యాయం 14వ వచనంలో, నీ సరిహద్దులలో సమాధానం కలగేవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే. మంచి ఆహారం గురించిన, మంచి ఆరోగ్యంగా జీవించాలన్నా, మంచి వాతావరణం కావాలన్నా, మంచి భోజనంతో తృప్తిపరచాలన్న యావే తండ్రి మాత్రమేనని ఈ వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నాను. 91వ కీర్తన 16వ వచనంలో, దీర్ఘాయువు చేత అతని నేను తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపెదను అని భక్తుడైన దావీదు ఈ వాగ్దానాల ద్వారా తెలియపరుస్తున్నాడు.
దీర్ఘాయువు కావాలన్నా, ఆహారం భుజించాలన్నా, అలాగే మేలుతో మన హృదయం తృప్తి పొందాలన్నా, దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలన్నా ఆయన అనుగ్రహం కావాలి, ఆయన చూపు మన మీద పడాలని ఈ వాగ్దానాలు తెలియపరుస్తుంది. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనంలో అలసిన వారిని ఆశతో తృప్తిపరుచుదును అని, కృషించిన వారిని అందరినీ నేను నింపెదను అని రాయబడింది. ప్రియులారా, ఈరోజు అలసిపోయిన వారిని నిజంగా ఆశను తృప్తిపరచుదును. నిజంగా కృషించిపోతున్న వారందరినీ కూడా నేను, ఎవరైతే కృషించిపోయి మంచాల్లో పరిమితమైన వారు నేను తృప్తిపరుస్తారని లేఖనం ద్వారా తెలియపరుస్తున్నాడు. 65వ అధ్యాయ కీర్తన గ్రంథం 4వ వచనం, నీ ఆవరణలలో నివసించినట్లుగా నువ్వు ఏర్పరచుకున్న వాడు ధన్యుడు అని రాయబడింది. నీ పరిశుద్ధ స్థలము చేత నీవు, నీ మందిరం మేలు చేత నీవు తృప్తి పొందుదు అని, మేము తృప్తి పొందుదు అని దావీదు చెప్తున్నాడు. తృప్తిగా మనం ఆరాధనలోకి వచ్చి పాల్గొంటే ఆ ఆనందం వేరే ఉంటుంది. యావేను సృష్టి ఆయన ఆవరణలోకి వచ్చి ఆయన బిడ్డగా మనం బ్రతికినప్పుడు మనం మేలుతో తృప్తి పలుకుతామని ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది. 97వ అధ్యాయం 19వ వచనం, ఆపద కాలం ముందు వారు సిగ్గునందుదురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురని రాయబడింది. రాబోయే దినాలలో కరువు, ఉగ్రత దినాలు, రాబోయే దినాలలో అనేక రీతులుగా అనేక శ్రమలు రాబోతున్నప్పుడు అప్పుడు నువ్వు తృప్తిగా కడుపు నిండా ఆహారం భుజిస్తామని ఈ వాగ్దానాలు తెలియపరుస్తుంది. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో, మీరు కడుపారా తిని తృప్తి పొందుదురు, ఇంత కార్యములను జరిగించిన మీ యావే తండ్రి నామమును బట్టి స్తుతించినట్లుగా నేను మీ మిడతలను, బొంగర పురుగులను, పసర పురుగులను, చేడ పురుగులను నా నా మహాసైన్యమని తెలుసుకొని సంవత్సరములు పంటను మీకు మరలా తినిపిద్దును అంటాడు. హల్లెలూయా. ఈరోజు మీరు కడుపారా తిని తృప్తి పొందుదురు, ఇంత కార్యములు జరిగించిన మీ యావే తండ్రి నామమును స్తుతించినట్లుగా నేను పంపిన మిడతలను, బొంగల పురుగులను, పసర పురుగులను, చేడ పురుగులను నా మహాసైన్యమని మీరు తెలుసుకొని, నిజంగా ఆయన సైన్యమని తెలుసుకొని సంవత్సరములు పంటను మరలా పాత సంవత్సరం పంటను తింటారని రాయబడింది. ఏ గొంగల పురుగులు ఉన్నా, ఏ నిజంగా చేడ పురుగులు, పచ్చ పురుగులు కాడుక మీరు వేసిన పంట పొలాలన్నీ కూడా సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదంతో మేలుతో రావాలి అంటే, మీరు తృప్తిగా మీ ఇంటికి కష్టాలతో రావాలంటే యావే తండ్రి అంటాడు, నేను మరలా మీకు పంటలు ఇస్తాను, కోల్పోయిన సంవత్సరం పంటలని మీకు ఇస్తాను అంటున్నాడు. మేలు చేత హృదయంతో తృప్తిపరుస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజు మనము ఆయన ఆవరణంలో తృప్తి పొందుదాము. స్థిరకాలం తృప్తిగా మనం బ్రతకాలి అంటే మేలుతోను మాత్రమే యావే మేలుతోనే మనం పొందుతామని ఈ వాగ్దానాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి ఈ సహోదరి సహోదరులందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు శలోం తెలియపరుస్తూ, అట్టి ధన్యత మన కుటుంబాల్లో మేలు చేత తృప్తి పొంది మనందరం దీవించబడి ఆశీర్వదించబడి ప్రతి కుటుంబాన్ని యావే మనందరినీ నడిపించి సహాయం చేయగాక. ఈరోజు వివాహ వేడుకలు, వివాహ కార్యక్రమాలు, పుట్టినరోజు కార్యక్రమాలు, గృహ కూడికలు, అలాగే సభలు జరిపిస్తూ స్వార్థ పరిచయలు పాల్గొన్న మనందరినీ యావే తండ్రి దినమంతా ఆశీర్వదించుగాక. ప్రార్థన మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఎందరైతే ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారో వారిని, వారి పిల్లల కుటుంబాన్ని దీవించమని, మేలు చేత నీ మేలు చేత తృప్తి పొందినట్టుగా సాయించమని. అయ్యా, మేము మందిరం పనులు ప్రారంభిస్తున్నాం, వాటిని జయప్రదంగా జరిపించి కృపను బలపరచమని కోరుకుంటూ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం ద్వారా అడిగివేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక ప్రేమపూర్వకమైన మనం చేస్తున్నాం. ఒక నూతనమైన ఆలయాన్ని కట్టాలని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసి ఒక పెద్ద మందిరం కట్టుబడాలని కోరుకుంటున్నాం. అది రేపు ప్రారంభించబడుతుంది. కాబట్టి దయచేసి మీ ప్రార్థన సహాయం, మందిరానికి సహకరించే వారందరూ కూడా తండ్రి చేత దీవించబడినట్లయితే, ప్రేరేపించబడినట్లయితే మందిరానికి సహకరించవలసిందిగా, ప్రార్థించవలసిందిగా తెలియపరుస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ తండ్రి మన అందరినీ ఆశీర్వదించుకున్నాడు. షలోం అండి, షలోం.